హాయ్, నేను డాక్టర్ సంస్కృతి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. పళ్ళు లేని వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్డ్‌గా ఎటువంటి ట్రీట్మెంట్స్ వచ్చినాయి? పళ్ళు లేవు అంటే ఒక టూత్ మిస్సింగ్ టూత్ అంటాము. ఒక టూత్ మిస్సింగా, మల్టిపుల్ టీత్ మిస్సింగా అనే యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒక టూత్ మిస్సింగ్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ టీత్ అయితే వేరే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్‌లీ ఒక మిస్సింగ్ టూత్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ముందు నుంచి ఉన్న మెథడ్ ఏంటి అంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాము. అంటే క్లిప్ లాగా తీసి పెట్టుకునేది ఉంటుంది. అది ఈ రోజుల్లో చాలా వరకు ఎవరు వాడట్లేదు. అది వాడకం వల్ల కూడా మన దవడ ఎముకకి అంత మంచిది కూడా కాదు. దీని తర్వాత అడ్వాన్స్‌డ్ ఏంటి అంటే బ్రిడ్జ్ అని చెప్తామండి. బ్రిడ్జ్ ఆర్ ఎఫ్‌పిడి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అంటాము. అది ముందర పంటిని, వెనక పంటిని షేప్ చేసుకొని అచ్చులు తీసుకొని తయారు చేసింది ఉంటుందన్నమాట. దాంట్లో 3 పళ్ళు ఇలా కలిపి వస్తాయి. ఇలా ముందు పంటిని, వెనక పంటిని షేప్ చేసుకొని ఇలా పెట్టేది బ్రిడ్జ్ అంటాం. ఇది కాకుండా ఏదైతే పన్ను మిస్సింగ్ ఉందో ఆ పంటి ఎముకలో డైరెక్ట్‌గా ప్లేస్ చేసేది ఇంప్లాంట్ అంటాము. ఇంప్లాంటేషన్ ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఒక టైటానియం స్క్రూ డైరెక్ట్‌గా ఎముకలోకి ప్లేస్ చేసి ఉంచుతాము. అది ఎముకతో బాగా గట్టిగా ఫ్యూజ్ అయ్యాక దాని మీద క్యాప్ పెడతాము ఇలాగా. ఇంప్లాంటేషన్ చేసుకొని ఒక హీలింగ్ పీరియడ్ వరకు వెయిట్ చేసి దాని మీద మనం ఇలా క్యాప్ పెట్టుకుంటాము. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ ఆర్‌పిడి లేకపోతే క్లిప్ లాగా అంటాం కదండీ! ఇది ఇలా ఉంటుందండి. ఇదివరకు రోజుల్లో బాగా యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఇలా ఎవరు వాడట్లేదు కాబట్టి ఇది ఏన్షియంట్ ముందు స్టార్టింగ్ డేస్‌లో ఇలాంటివి వాడేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరైనా కూడా ఫిక్స్డ్ డెంచర్, ఫిక్స్డ్ పళ్ళే పెట్టించుకుంటున్నారు. ఇది ఇలా నోట్లో ఇలా పైకి పెట్టేసుకుంటారు. నైట్ పూట పడుకునేటప్పుడు మాత్రం ఇది తీసేసి నీళ్ళలో పెట్టి పడుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ వాడట్లేదు. ఎందుకంటే దవడ ఎముక కూడా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ కాలం పెట్టుకోవటం వల్ల దవడ ఎముక కిందకి జారిపోతూ ఉంటుంది. దానివల్ల ఇది లాంగ్ రన్‌లో అడ్వైస్ చేయము. ఏదైనా టెంపరరీగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మల్టిపుల్ టీత్ మిస్సింగ్ అంటే ఏం చేస్తాము అంటే మల్టిపుల్ టీత్‌లో ఆహ్ ఎనీ టీత్ మిస్సింగ్. ఒకవేళ ఫుల్ ఆర్చ్ మిస్సింగ్ అంటే పైన దవడ ఎముక, కింద దవడ ఎముకలో టీత్ మిస్సింగ్ అవుతే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకొని ఇంప్లాంట్స్ మీద డెంచర్స్ ప్లేస్ చేసుకుంటాము. లేదంటే మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంప్లాంట్స్ మీద ఫిక్స్డ్ పళ్ళు సెట్ చేసుకుంటాము. ఇలా రకరకాలు ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ అపాన్ ది పేషెంట్స్ కండిషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ది పేషెంట్స్ హెల్త్, దవడ ఎముక కండిషన్, వాళ్ళకి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉందా లేదా, లేకపోతే ఇంకేదైనా బోన్ డిసీజ్ ఉందా అనేవన్నీ చూసుకొని మనం ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈ పేషెంట్‌కి ఇది సూట్ అవుతుంది అని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ క్యాపులు లేకపోతే బ్రిడ్జ్ పెట్టుకునేటప్పుడు దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. మెటల్ సెరామిక్ అని, జిర్కోనియా అని, ఓన్లీ మెటల్ అని. ఓన్లీ మెటల్ ఏంటి అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ బ్రిడ్జ్‌కి అంత ఎస్థెటిక్‌గా అస్సలుండవు. సో, ఈ రోజుల్లో ఎవరో దాన్ని ఆప్ట్ చేసుకోవట్లేదు. సో, మెటల్ సెరామిక్ ఆర్ డీఎంఎల్ఎస్ అంటాము. అంటే కింద వైపేమో మెటల్ ఉండేసి పైన సెరామిక్ లేయర్ ఉంటుంది. చూస్తానికి మాత్రం మీ న్యాచురల్ టీత్ లాగానే ఉంటాయి కానీ లోపల వైపు మెటల్ ఉంటుంది. ఈ మెటల్ కొంచెం హెవీగా ఉండటము అని కొంతమంది పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తారు. లేకపోతే అక్కడ ఫుడల్ ఇరుక్కుంటుంది అని కొంతమంది పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్లా గమ్ దగ్గర ఇట్లా బ్లాక్ లైన్ రిసీడింగ్‌గా కనిపిస్తాము. అంత ఎస్థెటిక్‌గా లేదు అని ఫీల్ అవుతారు చాలామంది. ఫ్రంట్ టీత్‌కైతే ఇది ఆప్ట్ చేసుకోరు. వెనక పళ్ళకన్నా ఆప్ట్ చేసుకుంటారేమో కానీ ఫ్రంట్ టీత్‌కి ఇది ఆప్ట్ చేసుకోరు. ఇది కాకుండా జిర్కోనియా ఉంటుంది. జిర్కోనియా లోపల, బయట ఒకటే మెటీరియల్ ఉంటుంది. జిర్కోనియా క్రౌన్. దాన్ని ఎస్థెటిక్స్ బావుంటాయి. మనకి గమ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవన్నీ ఉండటం వలన జిర్కోనియా చాలా అడ్వాన్స్డ్ కూడా. ప్రైస్ విషయంలో కూడా జిర్కోనియా మెటల్ సెరామిక్ కన్నా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. కానీ కంఫర్ట్ లెవెల్‌లో కూడా అంతే బావుంటుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటానికి. ఈ జిర్కోనియా అనేది క్యాట్ క్యామ్ టెక్నాలజీలోను వాటిలోను మిల్ అవ్వటము, ప్రిసైజ్‌గా ఉండటం వల్ల చాలామంది దీనికి ఈ రోజుల్లో ఆప్ట్ చేసుకుంటున్నారు. ఈ జిర్కోనియా క్రౌన్స్ అనేవి ఇలా ఉంటాయండి. చూడండి ఇలా లోపల బయట ఒకటే మెటీరియల్ ఉంటుంది. ఎంత ఎస్థెటిక్‌గా ఉంటాయి. అసలు న్యాచురల్ పళ్ళ కన్నా చాలా అందంగా ఉంటాయి ఇవి బాగా తయారు చేస్తే. గుడ్ టెక్నీషియన్ చేస్తే చాలా బావుంటాయండి. న్యాచురల్ టీత్ కన్నా దే లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ దే వెరీ ప్రిసైజ్. చాలా ప్రిసైజ్‌గా ఉంటాయి. గమ్‌కి కూడా ఇబ్బంది కలిగించకుండా గమ్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి.
ఇది కాకుండా ఆర్‌పీడీ రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని ఉంటుంది. ఇది వరకు ఇదే తయారు చేసేవాళ్ళు. పింక్ కలర్‌లో ఉండి ఫ్రంట్ వరకు కొన్ని టీత్ ఉంటాయి. అది పెట్టుకొని తీసేలా ఉంటుంది. కానీ అది మన ఎముకకి అంత మంచిది కాదు లాంగ్ రన్‌లో. టెంపరరీ బేసిస్‌లో వాడుకోవచ్చేమో కానీ లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే మనం ఏదైనా బైటింగ్ చేసినా, ఏదైనా చూయింగ్ చేసినా డైరెక్ట్‌గా దవడ ఎముక మీద ఆ ఫోర్స్ పడతదనమాట. అది అలా ఉండటం మంచిది కాదు. ఇది కాకుండా ఇంప్లాంట్ మీ హెల్త్ పరంగా చూసుకొని ఇంప్లాంట్‌కి వెళ్ళడం ది బెస్ట్ ఆప్షన్. ఇది చాలామంది హెడేక్ అనుకుంటారు. లేకపోతే మైగ్రేన్ అని కూడా మిస్టేక్ అవుతారు కొంతమంది. లేదంటే జా ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు క్లికింగ్ సౌండ్స్ వస్తున్నాయి అంటారు. ఇవన్నీ దేనివల్ల అవుతాయి అంటే ఇవన్నీ ఈ టెంపోరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్ వల్ల అవుతాయి. కొంతమంది నైట్ టైమ్ తెలియకుండా పళ్ళు బాగా కొరుకుతూ ఉంటారు. కొరుకుతూ ఉండటం వల్ల కింద దవడ ఎముక, పైన దవడ ఎముక ఇలా 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 రప్చర్ అయిపోయి పళ్ళు అరిగిపోతాయి. అరిగిపోవటమే కాకుండా ఈ జాయింట్ దగ్గర ప్రెషర్ పడి అక్కడ స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ లెగవగానే మార్నింగ్ టైమ్స్ లెగవగానే హెడ్‌ఏక్స్, యూనిలేటరల్ హెడ్‌ఏక్స్ ఒక సైడ్ హెడ్‌ఏక్స్ ఉండటం కానీ, రేడియేటింగ్ హెడ్‌ఏక్స్ తల వరకు భారంగా ఉండటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవి రాకుండా ఉండాలి అంటే మనము ఒకవేళ నైట్ గ్రైండింగ్ అంటే రాత్రిపూట పళ్ళు కొరకటం అనేది చేస్తుంటే కంపల్సరీ మనము మన డెంటిస్ట్‌ని కలిసి డాక్టర్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు. మీ టీత్ అరిగిపోయి ఉండటం చూస్తే ఏ డెంటిస్ట్ కన్నా తెలుస్తది మీరు నైట్ గ్రైండింగ్ చేస్తున్నారు అని. సో మీకు నైట్ గార్డ్ ఆర్ సాఫ్ట్ స్ప్లింట్ అంటాము. అది తయారు చేసేస్తారు. అది మీరు యేసుకొని పడుకుంటే మీరు కొరక్కుండా ఉంటారు అని నేను చెప్పను. మీరు కొరికినా టీత్ మీద ఎఫెక్ట్ పడదు. మీ టీత్ ఇలా రబ్ అయ్యి రప్చర్ అవుతున్నప్పుడు దాని మీద ఏదైనా పెడితే అది రప్చర్ అవ్వకుండా ఉంటుంది అంతే. దానివల్ల మీకు ఈ స్టిఫ్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. రిలీఫ్ కూడా వస్తుంది. స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చాలామందికి దీని గురించి తెలుసుకోవాలని కూడా ఉంటుంది. బికాజ్ ఇదేదో అంటే ఫేస్ చేంజ్ అయిపోతది అనే ఇంటెన్షన్‌తో ఉంటారు చాలామంది. సో స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో స్మైల్ డిజైనింగ్ ఎవరు చేసుకోవాలి అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. స్మైల్ డిజైనింగ్ ఎవరన్నా చేసుకోవచ్చండి. మీరు మీ స్మైల్‌తో హ్యాపీగా లేరు అని అనుకునే వాళ్ళు, లేకపోతే ఫ్రీగా నవ్వలేకపోతున్న వాళ్ళు, లేకపోతే నవ్వేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకునే వాళ్ళు, ఎవ్వరైనా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే ఫస్ట్ టీత్ అలైన్మెంట్ ఒక ఆప్షన్. అలైన్మెంట్ ఉన్న టీత్ కూడా షేడ్ నచ్చకో, లేకపోతే టీత్ చిన్న చిన్నగా ఉన్నాయని అనిపించటమో, లేకపోతే పెద్దగా ఉన్నాయని అనిపించటమో, ఇవేవి ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ అనేది ఒక 1-2 వీక్స్‌లో అయిపోయే ప్రొసీజర్ అండి. మీ టీత్‌ని కొంచెం షేప్ దీంట్లో 2-3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది అలైన్మెంట్ మాట్లాడుకున్నాం కదా! సెకండ్ వచ్చేసి వినియర్స్ అంటాము. వినియర్స్ ఇప్పుడు చాలా ఎక్స్‌టెన్సివ్‌గా చేయించుకుంటున్నారు అందరూ. వినియర్స్ అంటే మీ పంటి పై పొరని ఒక 0.5 వరకు షేప్ చేసుకొని, మీ పళ్ళ మెజర్‌మెంట్‌కి కొత్త క్యాపుల్లాగా సన్నటి క్యాప్స్ లాగా తయారు చేస్తాము. ఈ క్యాప్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచే ఉంటాయి. వెనక సైడ్ నుంచి ఉండవు. మీకెలా కావాలంటే అలాగా. అంటే మీకు షేడ్ బ్రైటన్‌గా కావాలంటే బ్రైటన్‌గా చేసుకోవచ్చు. కొంతమందికి ఫ్లోరోసిస్ మార్క్స్ ఉంటాయి పళ్ళ మీద గారలాగా. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిన మార్క్స్ యెల్లోయిష్‌గా కానీ ఏదన్నా ఉన్నా కూడా మనం దాని మీద జస్ట్ పై పొర రెడ్యూస్ చేసుకొని ఇలా క్యాప్ లాగా పెట్టుకుంటాం కాబట్టి మీ టీత్ మీ స్మైల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మీకు కాఫీ, టీలు బాగా తాగేసి డిస్కలర్ అయిపోయి ఉన్న టీత్ కూడా మనం వినియర్ పెట్టుకుంటాం వల్ల బ్రైట్‌గా స్మైల్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ మధ్యన సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అండ్ మామూలు వాళ్ళు కూడా చాలామంది ఇది చేపించుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నన్ను కన్సల్టేషన్‌కి చాలామంది దీని గురించే వస్తున్నారు. ఈ వినియర్ ఆప్షన్ కూడా కాకుండా కొన్నిసార్లు పళ్ళు చాలా సన్నగా ఉంటేనో, లేకపోతే ఎక్కువ ఎత్తు ఉంటేనో మనం వినియర్ ఆప్షన్ సూటబుల్ ఉండదండి. అప్పుడు పంటిని ఇంకా ఎక్కువ అరగ తీసుకొని మనం క్యాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని క్రౌన్స్ అంటాము. స్మైల్ డిజైనింగ్ అని కూడా అంటాము. ఇలా ఈ 3 మెథడ్స్‌లో మనం చేసుకుంటాము. బట్ వినియర్స్ చాలా ఎస్థెటిక్‌గా రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఇంట్రెస్ట్ చూపించేది కూడా వినియర్సే. బికాజ్ టూత్ స్ట్రక్చర్ అనేది దాంట్లో చాలా తక్కువ రిమూవ్ చేస్తాం కాబట్టి మీకు ఎక్కువ లాస్ కూడా ఉండదు. సో ఇంప్లాంట్స్ టాపిక్ వచ్చేసరికండి, ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం స్క్రూ డైరెక్ట్లీ మీ ఎముకలోనే ప్లేస్ చేసేస్తాము. ఇది టైటానియం స్క్రూ ప్లేస్ చేయటం కదా చాలా పెద్ద ప్రొసీజర్ ఏమో, టైం పడుతుందేమో, చాలా పెద్ద సర్జరీ జరుగుతుందేమో అని అనుకుంటారు చాలామంది.
ఫుల్ మౌత్ ఇంప్లాంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ అది పెద్ద సర్జరీ అవుతుందండి. కానీ ఒక టూ టీత్ మిస్సింగ్ ఉన్నప్పుడు అది జస్ట్ లోకల్ అనెస్థీషియాలో పన్ను తీసేటప్పుడు ఎంత అనెస్థీషియా ఇస్తామో అంతే అనెస్థీషియాలో అయిపోయే సింపుల్ ప్రొసీజర్. దీంట్లో మీ టైటానియం స్క్రూ అనేది ఇలా ఉంటుంది. ఇది మీ దవడ ఎముకలో మనం ప్లేస్ చేసేస్తాము. ప్లేస్ చేసి కొన్నాళ్ళు వెయిట్ చేస్తాము. ఒక 2-3 మంత్స్ వెయిట్ చేశాక ఆ టైటానియం స్క్రూ అనేది పక్కనున్న దవడ ఎముకతో బాగా ఫ్యూజ్ అయిపోయి దాని తర్వాత దాని మీద క్యాప్స్ ఫిక్స్ చేసుకుంటాం. ఇలాగ ఇంప్లాంట్ అబట్మెంట్ ఉంటుంది. దాని మీద క్రౌన్ ఫిక్స్ చేసుకుంటాము. ఇంప్లాంట్‌లో కూడా సిమెంట్ రిటైన్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. స్క్రూ రిటైన్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. 2 పీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి. 1 పీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి. రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు మీకేది సూటబులో అదే మేము సజెస్ట్ చేస్తాము. మీరు అదే చేపించుకుంటే బెటర్. ఇంప్లాంట్ ఫ్యూజ్ అవ్వటానికి మాత్రం 3 మంత్స్ టైం పడుతుంది. ఫ్యూజ్ అయ్యాక మనం మళ్ళా చిన్న మెజర్మెంట్స్ తీసుకొని స్కాన్ చేస్తాము. ఈ రోజుల్లో అచ్చులు కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాము. ఏదైనా డిజిటల్‌గా అయిపోయింది కాబట్టి డిజిటల్ స్కాన్ చేసి దాని మీద డైరెక్ట్‌గా క్రౌన్ పెడతాము. ఆ క్రౌన్ స్క్రూ రిటైన్డ్ అన్నా పెడతాము, లేకపోతే సిమెంట్ రిటైన్డ్ అన్నా పెడతాము. సో, ఇంప్లాంట్స్ మనం పెట్టేటప్పుడు మనం కొన్ని క్రైటీరియా ముందు ఆలోచించుకోవాలండి. అంటే పేషెంట్ సూటబులా కాదా అనేది క్రైటీరియా. అంటే ఈ పేషెంట్‌కి డయాబెటిస్ ఉందా? ఉంటే ఎంత ఉంది? కంట్రోలబులా? అన్‌కంట్రోలబుల్ డయాబెటికా? అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా? లేకపోతే బోన్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా? బోన్ డిసీజెస్ ఉంటాయి. ఆ బోన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? అనేది చూసుకోవాలి. పళ్ళు కొరికే హ్యాబిట్ ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది. ఎందుకంటే కాన్స్టెంట్‌గా ప్రెషర్ పడతది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి పేషెంట్‌కి సూటబుల్, పేషెంట్ విల్లింగ్ ఉన్నప్పుడు మనం ఇంప్లాంట్ చేసుకుంటాం. ఇంప్లాంట్ అనేది నేను చెప్పినట్టు సింగిల్ డే ప్రొసీజర్ కదా! అనెస్థీషియాలో చేసుకుంటాము. ఇంప్లాంట్ అయిపోతుంది. అయిపోయాక సూచర్ ప్లేస్ చేసేసుకుంటాము. ఇంటికెళ్ళి మన కేర్ ఎలా ఉంటుంది? కొంతమందికి స్వెల్లింగ్ వస్తదండి. బికాజ్ బోన్‌లోకి చేసే ప్రొసీజర్ కాబట్టి యాంటీబయోటిక్ కవరేజ్‌లో ఉంటారు. యాంటీబయోటిక్ పెయిన్ కిల్లర్ యేసుకుంటూ ఉంటారు. 3-5 డేస్ సాఫ్ట్ అండ్ మైల్డ్ డైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఏ సర్జరీ అయినా, ఏ ప్రొసీజర్ అయినా వేడి వేడి ఫుడ్, కారం ఉన్న ఫుడ్ తీసుకోరు. ఎందుకంటే అది హీలింగ్‌కి డిలే చేస్తది. మనం తిన్నప్పుడు కూడా మంటలాగా వస్తది. సో, ఆఫీస్ అవన్నీ బ్రేక్స్ ఎంతకాలం తీసుకోవాలి మేడం అని అడుగుతారు నన్ను. 1 ఆర్ 2 డేస్ వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంటే చాలండి. మీరు ఒక ఫ్రైడే రోజు చేయించుకుంటే సాటర్డే, సండే రెస్ట్ తీసుకొని మండే కల్లా ఆఫీస్‌కెళ్ళిపోయేటట్టే ఉంటుంది. కాకపోతే అంత బ్యాక్ టు నార్మల్ ఉండదు. ఒక 1 వీక్ వరకు నో వర్కౌట్ అని కూడా చెప్తా ఉంటాము. ఈ మినిమల్ కేర్ తీసుకుంటే ఇంప్లాంట్ ఒక 10 డేస్ తర్వాత మనం సూచర్ రిమూవల్ చేసేసుకొని విల్ వెయిట్ ఫర్ ద కంప్లీట్ హీలింగ్ ఆఫ్ ది ఇంప్లాంట్. పోస్ట్ ఆప్ కేర్ తీసుకుంటే ఇంప్లాంట్ అనేది చాలా బాగా హీల్ అవుతుంది. స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ మనం ప్రొసీజర్ చేసేసుకున్నాం కదా! సర్జరీ జరిగిపోయింది కదా! ఇంక నుంచి ఏం తింటే అది ఏదైనా తినొచ్చు. మనం షుగర్స్ తీసుకోవచ్చు. షుగర్ పెరిగితే ఏంటి అని అనుకోకూడదు. ఈ హీలింగ్ ఫేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉంటే ఈ టైంలో కూడా వన్స్ ఇంప్లాంట్ ఫ్యూజ్ అయిపోయాక అప్పుడు కూడా మీరు ఏది పడితే అది చేయకూడదు. కానీ ఒకసారి ఇంప్లాంట్ ఫ్యూజ్ అయిపోయాక మనకి ఈజీగా ఉంటుంది. ఇంప్లాంట్ ప్రొసీజర్ అయ్యి మనం ఇంప్లాంట్ తర్వాత క్యాప్ పెట్టుకొని 3 మంత్స్ వెయిట్ చేసి హీలింగ్‌కి దాని తర్వాత క్యాప్ పెట్టుకున్నప్పుడు మనం ఫుడ్ తీసుకోవటం ఏదైనా కూడా ఇంక్రిమెంటల్‌గా తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం మెత్తటి ఫుడ్‌తో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత కొంచెం నార్మల్ ఫుడ్‌తో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా కొంచెం గట్టి ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇలా ఇంక్రిమెంటల్‌గా తీసుకుంటే ఏంటంటే మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందండి. లేజర్స్ ఇన్ డెంటిస్ట్రీ గురించి చాలామంది నన్ను ఫ్రీక్వెంట్‌గా అడుగుతుంటారండి. లేజర్స్ ఎలా వాడతారు మేడం? దేనికి యూజ్ అవుతాయి అని అంటుంటారు. లేజర్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. మనం డయోడ్ లేజర్స్ వాడతాము బేసికల్లీ. ఈ లేజర్ ప్రొసీజర్స్ చేసుకోవటం వల్ల బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. హీలింగ్ అనేది ఫాస్టర్ ఉంటుంది. ఇదివరకు స్కాల్పెల్‌తో చేసే ప్రొసీజర్‌ని ఇప్పుడు మనం లేజర్ లైట్ తోటి చేస్తామనమాట. దానికి ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానివల్ల టిష్యూ అనేది కట్ అవ్వటం గానీ ఏదైనా జరుగుతుంది. సో, దీనివల్ల మనకి హీలింగ్ ఫాస్టర్‌గా ఉంటుంది. ప్రొసీజర్ చేయించుకున్నాక కూడా అంత పోస్ట్ ఆప్ కేర్ ఉండదు. కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, రీనల్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి, చాలా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఆ ఏరియా ఫాస్ట్‌గా హీల్ అవుతది. గమ్ ఏదన్నా కట్ చేసినా కూడా లేజర్ యూజువల్లీ మనం వాడేది గమ్ కటింగ్‌కి లేకపోతే రూట్ కెనాల్స్‌లో కూడా వాడతాము. లేజర్ రూట్ కెనాల్స్‌లో డిసిన్ఫెక్షన్ బాగా జరుగుతుంది. అంటే రూట్ కెనాల్ చేశాక లేజర్ ఎక్స్‌పోజర్ వల్ల మన కంటికి కనపడిన బ్యాక్టీరియా కూడా లేజర్ కిల్ చేసేస్తదనమాట. దాని తర్వాత మనం రూట్ కెనాల్ క్లోజ్ చేసుకొని సిమెంట్ పెట్టుకొని దాని మీద క్యాప్ పెట్టుకుంటాము.
అండ్ లేజర్స్ గమ్ ఫ్రెండ్లీ ఎందుకు అంటే గమ్ కట్ చేశాక మనకి నార్మల్గా స్కాల్పెల్తో కట్ చేస్తే దానికి ఒక ప్యాక్ లాగా పెట్టుకుంటాము, జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాము ఉంటుంది. అదే లేజర్స్తో చేసుకోవడం వల్ల అక్కడి వరకే టిష్యూ రిమూవ్ చేశాక హీలింగ్ తొందరగా అవుతుంది. ఈ లేజర్స్ స్పెషల్లీ గమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, జింజవైటిస్ ఉన్నప్పుడు, జింజవల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేసుకోవటం వల్ల గమ్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా తగ్గుతుంది. ఇది ఎవరికైనా సూటబుల్. మనలో అందరూ కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దీనికి ఏం కాంట్రా ఇండికేషన్స్ ఎక్కువ ఉండవండి. అలైనర్స్ అనేవి ఇలా సన్నగా ఇలా ఉంటాయండి. ఇలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. ఇది ప్రతి పేషెంట్‌కి ఇండివిడ్యువల్‌గా తయారు చేసే ఉంటాయి. ఇది వేరే ఎవరిది మీకు సూట్ అవ్వదు, మీకు పట్టదు. అండ్ మీవే మీకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత కూడా పట్టవు. ఈ అలైనర్స్ అనేవి ఇలా డైరెక్ట్‌గా ఇలా ప్లేస్ చేసుకుంటాం. పైన, కింద, అప్పర్, లోవర్ అని దీని మీద రాసుంటుంది. ఇలా ప్లేస్ చేసుకొని డేకి 20 అవర్స్ 20-22 అవర్స్ ఇవి వేసుకొని ఫుడ్ తినేటప్పుడు మాత్రమే తీసేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ అలైనర్స్‌తో వస్తాయి. బ్రేసెస్‌తో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బ్రేసెస్ పైకి కనిపిస్తాయి అంటారు కొంతమంది. లేదంటే బ్రేసెస్ ఫుడ్ లాడ్జ్ అయిపోతుంది, ఇబ్బందిగా ఉంటుంది హైజీన్ మెయింటైన్ చేయడానికి అంటారు. లేకపోతే ఎస్థెటిక్‌గా లేదు అని అంటారు. ఈ అలైనర్స్‌తో అలాంటి బాధలేమీ ఉండవు. ఒకే ఒక బాధ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ వెన్ కంపేర్డ్ టు బ్రేసెస్.